అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము. ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోవాలి. ఇలా పారాయణ చేసుకునేటప్పుడు ఏమన్నా తప్పులుగా చదివినట్టుగా అనిపిస్తే, ఉచ్చారణ దోషాలు ఏమన్నా అనిపిస్తే పారాయణ చేసుకున్న తర్వాత క్షమించమని వేడుకోండి అమ్మవారిని. ముందు వీడియోలో 75 వరకు పారాయణ చేసుకున్నాము. ఇప్పుడు 76 నుండి పారాయణ చేసుకుందాము. ఒక లైన్లో ఎన్ని నామాలు ఉంటాయో అవి చెప్పుకుంటూ పారాయణ చేసుకుందాము. 76 నుండి పారాయణ చేసుకుందాము. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని, ఇవి 3 నామాలు. క్షేత్రస్వరూప వరకు 1, క్షేత్రేసి వరకు 1, క్షేత్రజ్ఞపాలిని వరకు మరొకటి. క్షేవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్జిత, ఇవి 2 నామాలు. క్షేవృద్ధి వినుర్ముక్త వరకు 1, క్షేత్రపాల సమర్జిత వరకు 1. విజయ విమల వంధ్య వందారు జనవత్సలాం, ఇవి 4 నామాలు. విజయ వరకు 1, విమల వరకు 1, వంధ్య వరకు 1, వందారు జనవత్సల వరకు మరొకటి. వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని, ఇవి 3 నామాలు. వాగ్వాదిని వరకు 1, వామకేశి వరకు 1, వహ్ని మండలవాసిని వరకు మరొకటి. భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని, ఇవి 2 నామాలు. భక్తిమత్కల్పలతిక వరకు 1, పశుపాశ విమోచని వరకు మరొకటి. సంవృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక, ఇవి 2 నామాలు. సంవృతాశేష పాషండ వరకు 1, సదాచార ప్రవర్తిక వరకు మరొకటి. తాపత్రయాగ్ని సంతప్త సమల్నాదాన చంద్రిక, ఇది 16 అక్షరాల నామము. ఒకటే నామం ఇది, విడివిడిగా పారాయణ చేయకూడదు. తరుణి తాపసారాధ్య తను మధ్య తమోపహ, ఇవి 4 నామాలు. తరుణి వరకు 1, తాపసారాధ్య వరకు 1, తను మధ్య వరకు 1, తమోపహ వరకు మరొకటి. చితి తత్పద లక్షార్థ చిదేకర స్వరూపిణి, ఇవి 3 నామాలు. చిది తత్పద లక్షార్థ వరకు 1, చిదేకర వరకు 1, స్వరూపిణి వరకు 1. స్వాత్మానందల విభూత బ్రహ్మ ధ్యానాంత సంతతి, ఇది 16 అక్షరాల నామము. ఒకటే నామము. దీన్ని కూడా విడివిడిగా పారాయణ చేసుకోకూడదు, ఒక్కటిగానే పారాయణ చేసుకోవాలి. ఇలా తప్పు లేకుండా పారాయణ చేసుకోండి. తప్పులుగా అనిపిస్తే అమ్మవారిని వేడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.